యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈ రోజు మీకు విజయం. మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నానని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడండి. అంటే అరచేతులు ఈ విధంగా పెట్టి దేవుడు మనల్ని చెక్కుతూ ఆయన స్వారూప్యంలో ఉండున్నట్లుగా మనల్ని ఆయన నిర్మించుకున్నాడు అన్నమాట. అయితే అందుకే దేవుడు ఈ వాక్యము మనకు గుర్తు చేస్తున్నాడు. మరి కంసాలి అయినా కానీ లేదంటే కుమ్మరి వాళ్ళైనా కూడా ప్రతిరోజు ఆ యొక్క కుండని, కంసాలి వాళ్ళైతే బంగారము, కుమ్మరి వాళ్ళైతే మరి ఆ యొక్క కుండని చెక్కుతూనే ఉంటారు. అంటే వాళ్ళు అనుకున్న రూపంలోకి అది వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటారు. చెక్కిన తర్వాత దానికి ఒక అందమైన రూపం ఇస్తారు. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఈరోజు శ్రమల గుండా మనం వెళ్తున్నాం, నష్టాల గుండా మనం వెళ్తున్నాం, కన్నీళ్ళ గుండా మనం వెళ్తున్నాం, అందరూ హేట్ చేసే స్థితిలో మనం ఉన్నాము. ఎక్కడికి వెళ్ళిన రిజెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా దేవుడు తన స్వారూప్యంలోనికి భూమి మీద మనల్ని తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నాడు అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. సో మనము అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి, నేనెందుకు అన్నింటి గుండా వెళ్తున్నాను, నా నీతి కరెక్ట్ గా లేదా, నా భక్తి కరెక్ట్ గా లేదా అని. కాదండి, మన భక్తి కరెక్ట్ గా ఉన్నా, మనము ఏ విధంగా ఉన్నా ఒక విధంగా దేవుడు వాటిని అనుమతించి ఉన్నాడు అనంటే మన జీవితంలో మనం ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటాము త్వరలో అని మరి దేవుడు తన స్వారూప్యంలో మార్చడానికి మనల్ని ఆ విధమైన శ్రమల గుండా మనల్ని నడిపిస్తున్నాడని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. మరి ఆ రోజు మనల్ని అరచేతుల మీద చెక్కుకున్న దేవుడు ఈ రోజు కూడా అరచేతుల మీద చెక్కుతూనే ఉన్నాడు ప్రతి నిమిషం. సో కాబట్టి మనం అధైర్యపడకుండా, కృంగిపోకుండా మరి దేవుని వాక్యం పైన మనం విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, ఇవ్వబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా. అవునయ్యా, మాకు వస్తున్న శ్రమలను బట్టి, మాకు వస్తున్న ప్రభావ నిందలను బట్టి, మాకు వస్తున్న కరువు కాటకాలను బట్టి, అయా సమస్యలను బట్టి మేము కృంగిపోతుంటాం. కానీ మీ యొక్క స్వారూప్యంలోనికి మార్చుకోవడానికే అన్నిటిని అనుమతిస్తున్నారని మేము గ్రహించి దినాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఉన్నతమైన వాటిని మేము పొందుకోబోతున్నాం. ఎందుకంటే ఎంతో మంది ప్రభా నిన్ను అంటే తెలియని వాళ్ళు ప్రభా మరి చనిపోతున్నారు, కానీ మమ్మల్ని ఇంకా మీరు పెట్టి మీ స్వారూప్యంలోకి మమ్మల్ని చెప్పుతున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులయ్యా. మరి మేము ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా మీ కృప కనికరం మా మీద ఉంచి నడిపించామని ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరి పైన మందిరం కట్టబడుతుంది. దేవుడు మనకు అద్భుతమైన స్థలం ఇచ్చి ఉన్నారు. మరి ఇక్కడ ఆరాధన కూడా 10 నుండి 1 వరకు జరుగుతుంది. ప్రతి ఆదివారం మందిరంలోనికి వచ్చి ఆరాధనలో పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ యొక్క మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేసినట్లయితే, చేయాలి అనుకున్నట్లయితే గూగుల్ పే నంబర్స్ అండ్ ఫోన్ పే నంబర్స్ అక్కడ ఉంటాయి. సో మీరు అక్కడ ఖచ్చితంగా స్పాన్సర్ చేయొచ్చు. ప్రభు యొక్క పనిలో మనందరము పాలిభాగస్తులమే. సో కాబట్టి ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనకున్న దాంట్లో మనము ప్రార్థన పూర్వకంగా దేవునికి విత్తి మనం బ్లెస్ అవ్వాలని మరి దేవుడు ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాడు. మన సంపాదన అంతా మనం ఏ పాటి వరం, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే మనం సంపాదించగలుగుతాం. సో కాబట్టి అందులో మరి మీకు ప్రేరేపితమైనంత, మీ హృదయంలో నిశ్చయించుకున్నంత దేవుని మందిరానికి విత్తవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి.